అక్కళ్ళు, చెల్లెళ్ళు, వదినలు, మర్దళ్ళు, ఆడపిల్లలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఆడపిల్లల హాస్టల్ల బయట పడ్డ బుడ్డ కెమెరాలు, హాస్టలోడే చేసిండట బుద్ధి లేని పనులు. మహిపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలన్నట, బూతులు తిట్టినోళ్ళు కాంగ్రెస్లు ఉండొద్దట. జిల్లాల వరకే పరిమితమైన ఏపీ ఫ్రీ బస్సు, రాష్ట్రం మొత్తం తిరగొచ్చన్న కలైంది తుస్సు. పురుగులతోని నిండిపోయింది హోటల్ రూము, చూస్తే ఖచ్చితంగా అక్కడికి ఎవ్వలం బోము. ఏమంట కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చిండో గాని కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు మంచిగా పానం పడుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన గొర్రెల పథకాన్ని రేవంత్ రెడ్డి సక్సెస్ చేస్తాడు. ఓ పిల్ల, అసలు మతుండే మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు, నీకైనా మత అనిపిస్తుందా అనుకుంటురా? ఇది చూసినాక అప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారో నేను కూడా ఇంటా చూడం. పర్రి గెల కూడా పెట్టినట్టుంది కదా, ఎన్ని రోజులు పడితే గెల అయ్యేటానికి? ఇది ఒక నెల అయిపోతే వదలచ్చు, 20 రోజులు అయితే ఖచ్చితంగా 20 రోజులు అయితే వదలచ్చు. అవునా? ఇదంతా మేపుతారా? ఇదంతా మేము ఎండిపోయింది సార్. ఇది ఎక్కడ దాకా మీకు, ఎక్కడ దాకా ఆఫ్ సైడ్ దాకా? ఇదంతా మేతకి ఇచ్చిండే కదా ఇదంతా. ఇది అస్సలైన ఉపాయం అంటే, గొర్రెలు మేకలు కడుపు నిండా తిని మంచిగా బలవనికి రావాలనంటే ఇదే కరెక్ట్ ఆలోచన అనుకున్నట్టుండుగా అవచ్చు సీఎం సారు. అందుకే చేను శెల్కలు ఎండిపోవాలని నీళ్ళిస్తలేడు. దేశంలో బియ్యం ఉంటే ఏంది, లేకుంటే ఏంది, పంటలు రాక రేట్లు పెరిగితే ఆలకేంది, పబ్లిక్ తిప్పల పడితే ఆలకేంది, గొర్రెలు మంచిగా అయితే చాలు, అందుకే నీళ్ళిస్తలేరు కావచ్చు. మరి లేకపోతే ఏంది? అరే పోని నీళ్లు లేవా అంటే అది కాదు, గన్నిగనం నీళ్లు పెట్టుకొని తూములిడిచి షేన్లల్లా కిడదల చేస్తే ఏమైనా పాపం చుట్టుకుంటుందా? అన్యాయంగా చేతికొచ్చిన పంటలు పశువుల మేతకు అవుతున్నాయి. రైతులను గింత గోస ఉచ్చుకుంటే ఏమొస్తుందో ఈ సర్కార్ గాని అన్యాయంగా అలా బతుకులతోన ఆడుకుంటుర్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వెంకటాపురంలో ఉన్న రైతన్నలంతా లక్షలు పెట్టుబడి పెట్టి ఇయాలనో రేపో పంటలు చేతికొస్తాయి అనుకునే లోపట్నే సాగునీరు లేక ఎండిపోయిన పంటలను గిట్ల పశువులకు మేతలెక్కేస్తుర్రు. ఈల పరిస్థితి ఇట్లుంటే ఇగో గిటు చూడురి ఇంకా అధ్వానం. ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాక ఇప్పటికే 4 ఎకరాలు ఎండిపోయిందట. ఇంకో 3 ఎకరాలు కూడా ఎండిపోతుందేమో అని భయపడి ఊరు పొంటున్న కాలువ కాడికి పోయి చూస్తే ఆడ సన్నగా వారుతున్న నీళ్లను చూసి దుఃఖం ఆగలేదట కాకకు. ఇప్పుడు ఎవ్వలను చూడు ఒక్కటే బాధ. ఏమంట కేసీఆర్ సార్ వల్ల రైతులు జర కోలుకుర్రో ఏంబటే ఈ రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళా అదే గతి పట్టించిండు. మమ్మల్ని మేము ఆగం చేసుకునేటందుకే కావచ్చు ఈ కాంగ్రెస్ సర్కార్ను గెలిపించినాం అని నెత్తి కొట్టుకుంటురు పాపం రైతన్నలంతా. రోజు రోజుకు రైతుల కష్టాలు ఘోరంగా ఉన్నాయి. పరిస్థితి మరీ గింత ఘోరంగా తయారైతుందని కలలో కూడా అనుకోలేదు అని బాధపడుతుర్రట దినాం రైతుల కష్టాలు చూస్తున్నోళ్ళు. ఇది ఇంకా ఏడుదాకా పోతుందో ఏం పాడో. ఓసార్లు జరగీ గోసలు తప్పేటట్టు ఏమన్నా ఆలోచన చేసి రైతన్నలను ఆదుకొని పుణ్యం కట్టుకోరాదుర్రి. మహిళల దినోత్సవం నాడే గిసోంటి వార్త చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదులా. అరే పరాయి ఆడపిల్లలంటే కొంతమంది బడవేగాళ్లకు లోకు ఎందుకు అవుతారో, ఏదో తిరగాల బతుకులను ఆగం చేసే పనులు ఎందుకు చేస్తారో బాడుకోగాలు. ఇంటికంత సందు ఉన్నా ఎట్లనో తిరగా ఆడోళ్ళ బతుకులలో సొరవడి షిడాయిస్తున్నారు శిశోరగాళ్ళు. ఇగో ఇక్కడ చూడుండ్రి ఎసొంటి ఆవులగాళ్ళు మోపైండ్రు. గుణమెరిగి తిరగరా గువ్వల చెన్న అన్నట్టు ఆడివిల్లల ఆట పట్టించే ఆవులగాళ్ళ నుంచి ఎంత తప్పించుకొని తిరుగుదామన్నా ఇగో ఇట్లా చిన్న కెమెరాలతోని వాళ్ళ హాస్టల్ రూమ్లలో తొంగి చూస్తున్నారట. చూడుండ్రి వాన్ దొంగ తెలివిల మన్ను ఏడబెట్టిండో బుడ్డ కెమెరా. సెల్ ఫోన్ కు కరెంట్ ఎక్కిచ్చే ఛార్జింగ్ గడ్డల సెట్ చేసిండు. మరి ఎవరు గుర్తు పట్టిండ్రో ఎట్లా తెలిసిందో మనకు తెలియదు గాని ఛార్జింగ్ గడ్డని ఇప్పి చూస్తే ఈ కెమెరా బయటికి వెళ్ళింది. దీన్ని పెట్టి ఎన్ని కథలు పడ్డాడో ఆ దగుల్బాజీగాడు. ఎంతమంది బతుకులలో తొంగి చూసిండో. ఆడివిల్లలు ఎవ్వరు లేరు కదా అని, తలుపులు పెట్టే ఉన్నాయి కదా అని బట్టలు మార్చుకునుడు ఇంకేదైనా పనులు చేసుకున్నాడో చేస్తుంటే చూసిండు కావచ్చు వాన్ పాపపు కండ్లల్లా కంపగొట్ట. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కృష్ణారెడ్డి ఏరియాలున్న ఆడివిల్లల హాస్టల్ నడుపుతున్న మహేశ్వర్ అనేటోడు ఈ పని చేసిండని చెప్తున్నారు. అందుకే ఆ శిశోర గాని పోలీస్ స్టేషన్ కు తీసుకొని పోయినరట. ఎప్పటి నుంచి ఈ బడవే కథలు పడుతున్నాడు, రికార్డ్ అయిన వీడియోలు ఏం చేస్తున్నాడు, ఏ ఆడివిల్లనైనా బ్లాక్ మెయిల్ చేసి బతుకును ఆగం చేసిండా అనే ముచ్చట్లు మొత్తం కక్కిచ్చేటానికి అత్తగారింటికి తీసుకొని పోయినరట అయ్యవార్లు. ఒరే మహేశ్వర్ ఫాల్తుగా, చిన్నప్పుడు అమ్మ పాలు చీకలేదారా, అమ్మ కడుపు నుంచి రాలేదారా,
నీ బిడ్డకు చిన్నప్పుడు తానం పోయలేదారా? నీ పెండ్లాంతో నీ సంసారం చేయలేదారా? అంతకంటే ఎక్కువ పరాయి ఆడపిల్లలల్లా ఏం కనిపిస్తుందని బడవే చేష్టలు చేసినవురా? ఫాల్తు బాడుకోవు సార్లు, పోలీస్ సార్లు ఈ హాస్టళ్లన్న ఆడపిల్లల చెప్పులతో కొట్టించుండ్రు సార్లు. ఇంకోసారి ఆ లంగలా ఫుడ్ పనులు చేయకుండా అని కోరుతున్నారు ఈ బుడ్డ కెమెరా పెట్టిండన్న ముచ్చట తెలిసిన మహిళలు. తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకు ఆడోళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కినా ఫ్రీ టికెట్. గుడులు తిరిగి మొక్కులు అప్పచెప్పుకోవచ్చు. టూరిస్ట్ జాగాలకు పోయి కాసింత నిమ్మలం కావచ్చు. అంటే అప్పుడప్పుడు సీట్ల కోసం ఆడోళ్ళు షిగలు పట్టుకొని కొట్టుకుంటారు అనుకో, అది వేరే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం అమలు చేయబోతున్నదట. కాకపోతే కొద్దిగా కండిషన్ పెట్టింది. అదేందో మీరే చూడుర్రి. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష. ఇన్నరా ఆధార్ కార్డు పట్టుకొని రాష్ట్రం అంతటా తిరుగుతామంటే నడవది. ఎవ్వల జిల్లాలలో వాళ్ళు తిరగవచ్చు, కానీ జిల్లా దాటితే మాత్రం పైసలు పెట్టి ఖచ్చితంగా టికెట్ కొనాల్సిందేనట. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పింది. అగో పక్కకున్న తెలంగాణ రాష్ట్రంలో అంతటా తిరిగేటట్టు చేసిండ్రు కదా అని అంటారా? అది ఎన్నికల ముందు అంటే అన్నం కావచ్చు, కానీ ఇప్పుడు సర్కార్లకు వచ్చినాం కదా, కుర్చీ ఎక్కినాం కదా, కాబట్టి అసొంటి హామీలతోని ఇచ్చిన మాటలతోని పక్క రాష్ట్రాల పథకాలతోని మాకు పని లేదు, మేము అనుకున్నదే చేస్తాం, కానీ జనానికి ఏం కావాలనో మాకెందుకు అన్నట్టు చేస్తున్నది అని అంటున్నారు ఆంధ్ర మహిళలు. మేము ఎట్లా చెప్తే అదే రూలు. ఓట్లేసేదానికంటే ముందు రాష్ట్రం మొత్తం తిరిగే ఛాన్స్ ఉన్నది కావచ్చని ఆంధ్ర మహిళలు అనుకుంటే అది వాళ్ళదే పొరపాటు, కానీ మాది కాదు అన్నట్టు చెప్పింది మేడము. అప్పటికే వైసీపీ లీడర్ ఎవరో ఇదే ముచ్చట ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు అన్నట్టు అడిగిండు. ఇక దీని మీద ఏమంటదో ఏమో, కానీ ఇప్పటికైనా నయమే. మీ జిల్లాలనే తిరగాలి అనే రూల్తో పాటు నెలకు 5 సార్లనే ఆర్టీసీ బస్సు ఎక్కాలి, 6సారి టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి అని అనలేదు. కాబట్టి మీ జిల్లాలనైనా ఉచితంగా తిరుగుండ్రి అని అంటున్నారు. గద్దెనెక్కేదాకా ఒక మాట, ఎక్కినాక ఇంకో మాట మాట్లాడే రాజకీయాలు తెలిసిన మహిళా మనులు. చూడాలి మరి ముందు ముందు ఇంకేమైనా కొత్త రూల్స్ వస్తాయో అని. అబ్బా ఇవాళ శనివారం నేను కౌసు తినా అంటే మా దోస్తు హోటళ్ళల్లో వెజ్ కూడా ఉంటుందని చెప్పింది. ఆడికి పోయి తినొచ్చినాక గీ వార్త తెలిసింది. షిషి ఎంత పని అయిపోయారా దేవుడా, ఊకనన్నది ఇంటి కదా అని తిన్నదంతా బయటికి గక్కుదామన్నా అది కడుపులనే వాయే, అరిగిపాయే కూడా. కానీ మీరు మాత్రం హోటళ్ళని నమ్మి పోకుర్రి. ఎందుకో ఇది చూస్తే మీకు బాగా సమజవుతుంది. ఆహా ఈగలు చీమెలు జిల్ల పురుగులతోని ఎంత చక్కగున్నాయో కదా వంటలలో వాడే సాసులు. లొట్టలేసుకుంటా కమ్మగా తినొచ్చు కదా. పైసలు పోతేవాయే, ఓ ప్లేట్ ఎక్కువ చెప్పుకున్నా నడుస్తుంది. నడుమిట్లా జిల్ల పురుగు వచ్చినా నమ్లుతుంటే ఇంకా కమ్మ ఉంటుంది కావచ్చు. మరి హోటళ్ళల్లో వంట రూమ్ ఇంత చక్కదనంగా ఉంటే మళ్ళీ తిండి ఎంత కమ్మ ఉంటుంది ఏం కథ? ఇంత మంచి వంటలను పబ్లిక్ పోయి ఎగవడి తింటుంటే లోపట ఎంత మంచిగుందో చూద్దామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెకింగ్లు చేస్తే వీళ్ళ పనితనం బయటపడ్డది. మళ్ళీదేమన్నా ఆషామాషి చిన్న హోటలా అంటే అది కాదు. టోలీ చౌకీ కాడ 4 సీజన్స్ అనే పేరు పోయిన రెస్టారెంట్ అట. ఇంట్లో ఇంకో షాకింగ్ ముచ్చట ఏంటంటే వెజ్ నాన్ వెజ్ అన్ని ఒక్కదాన్నే మిక్స్ చేసి వంటలు చేస్తుర్రు. పాపం ఇది తెలియక మనమేమో హే మేము వెజ్ అని చెప్పి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తుంటాం, కానీ లోపల చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉంది కథ. ఇవి తెలియక జనాలు లైన్లు కడుతూనే ఉంటారు బయట తిండికి. ఎంత చెప్పినా ఎవరు వినరు, కానీ జర ఏడ తింటున్నాం, ఎసోంటి తిండి తింటున్నామని ఆలోచన చేసుకోర్రి. ఎప్పుడో అప్పుడు వీలు లేదంటే సరే, కానీ ఎంత కుదిరితే అంత ఇండ్లలోనే వండుకొని తినుర్రి. ఓ 4 రోజులు ఎక్కువ ఉంటారు భూమి మీద. ఏమంటున్నాం? కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు చేసిండ్రు కదా, పార్టీని సర్కార్ను బద్నాం చేసినట్టు సర్వేను గాలబెట్టిన తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిండ్రు కదా. హాగో అట్లనే అందరి పట్ల ఉండాలి. ఒకళ్ళకు ఒక న్యాయం, ఇంకొకళ్ళకి ఇంకో న్యాయం అన్నట్టు ఉండొద్దని కొట్లాడుతున్నారు కొంతమంది. మరాలి ఎవరు ఏం సంగతి అనేది తెలుసుకుందాం పని. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నోటికొచ్చినట్టు మాట్లాడిండు కదా. మరి ఆయన మీద చర్యలేవి అన్నట్టు ధర్నా చేసిండ్రు. మళ్ళీ అది ఎక్కడనో కాదు, ఏకంగా పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లని. ఇంతకు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా ఏదో ఒకటి తేల్చుండ్రి ముందు అని లొల్లి పెట్టిండట. ఇంతకు వీళ్ళెవలు అంటారా?
పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చుడుతోని శ్రీనివాస్ గౌడ్ అన్నను చిన్న చూపు చూసిండ్రో ఏం పాడు. మహిపాల్ రెడ్డి పార్టీల నుంచి పోతే తనే అక్కడ కాంగ్రెస్ కు దిక్కైతాడు కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అన్నట్టు దారుణాకు దిగిండ్రు. అయినా కాంగ్రెస్ పార్టీ ఏమని సస్పెండ్ చేస్తుంది? అయినా నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ అని. అదిగాక మహిపాల్ రెడ్డి మల్లన్న తీరుగా ఎమ్మెల్సీగా ఆదాయే, ఎమ్మెల్యేనాయే. ఎప్పుడన్నా కాంగ్రెస్ సర్కార్ కు తిప్పలైతే ఆదుకునే క్యాండిడేట్ ఆయే. అందుకే కాంగ్రెస్ పార్టీని అంత పెద్ద బూత్ మాట అని ఇన్ని రోజులు అవుతున్నా ఎసొంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. అది తెలవక కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న దారుణా చేస్తున్నాడు. అంతేకాదు మహిపాల్ రెడ్డి పెద్ద కులపోడాయే, అందుకే సస్పెండ్ చేస్తలేరు అని అనుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీల క్రమశిక్షణ చర్యల బాగోతని తెలిసిన కామన్ పబ్లిక్.